అండి అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో జనరల్ అవేర్నెస్కి సంబంధించి అలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అలాగే ఆర్ఆర్బి రైల్వేస్ ఏఎల్పి అలాగే అసిస్టెంట్ లోకో పైలట్స్ అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ సంబంధించి అడిగినటువంటి ఇంపార్టెంట్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది పార్ట్ 2 వీడియో అండి. సో ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ బిట్ వచ్చేసి వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ సిలికాన్ డైఆక్సైడ్. సో సిలికాన్ డైఆక్సైడ్ యొక్క కామన్ నేమ్ అని అడిగారు. ఆప్షన్ 1 వచ్చేసి క్వార్ట్జ్, ఆప్షన్ 2 వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఆప్షన్ 3 వచ్చేసి స్లేట్ లైమ్, ఆప్షన్ 4 వచ్చేసి వైట్ విట్రోల్. సో ఆన్సర్ వచ్చేసి మనకి కామన్ నేమ్ ఆఫ్ సిలికాన్ డైఆక్సైడ్ అన్నారండి. సో సిలికాన్ డైఆక్సైడ్ యొక్క కామన్ నేమ్ వచ్చేసి క్వార్ట్జ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ద సిటిజన్షిప్ యాక్ట్ పాస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా. సో సిటిజన్షిప్ యాక్ట్ అనేటువంటిది ఇండియాలో ఎప్పుడు పాస్ అయింది ఫస్ట్ టైం అని అడిగారండి. సో ఆప్షన్ 1 వచ్చేసి 1962, ఆప్షన్ 2 వచ్చేసి 1959, ఆప్షన్ 3 వచ్చేసి 1955, ఆప్షన్ 4 వచ్చేసి 1947. సో మనకి ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ అనేటువంటి ఫస్ట్ టైం మనకి ఇండియాలో 1955లో అయితే పాస్ అయిందండి. సో ఆన్సర్ వచ్చేసి 1955. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి యాసిడ్ రైన్ కాజ్డ్ డ్యూ టు ఎయిర్ పొల్యూషన్. యాసిడ్ రైన్ వల్ల ఎయిర్ పొల్యూషన్ ఏ విధంగా జరుగుతుందని అడిగారు. సో ఆప్షన్ 1 వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 2 వచ్చేసి కార్బన్ మోనాక్సైడ్, ఆప్షన్ 3 వచ్చేసి మీథైన్, ఆప్షన్ 4 వచ్చేసి నైట్రస్ ఆక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్. సో యాసిడ్ రైన్ వల్ల మనకి ఏ విధంగా ఎయిర్ పొల్యూషన్ అయితే అవుతుందని అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసి నైట్రస్ ఆక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ అనేటువంటిది యాసిడ్ రైన్స్లో ఉండటం వల్ల మనకి ఎయిర్ అయితే పొల్యూట్ అవుతుందండి. సో యాసిడ్ రైన్ వల్ల మనకి ఏ విధంగా ఎయిర్ పొల్యూట్ అవుతుందండి, నైట్రస్ ఆక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ అనేటువంటివి యాసిడ్ రైన్స్లో ఉండడం వల్ల మనకి ఎయిర్ అయితే పొల్యూషన్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి నైట్రస్ ఆక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఓల్డెస్ట్ ఆఫ్ వేదాస్. క్రింది వానిలో మనకి ప్రాచీనమైనటువంటి వేదం ఏదని అడిగారండి. సో ఆప్షన్ 1 వచ్చేసి అధర్వణ వేదం, ఆప్షన్ 2 వచ్చేసి సామవేదం, ఆప్షన్ 3 వచ్చేసి యజర్వ వేదం, ఆప్షన్ 4 వచ్చేసి ఋగ్వేదం. సో మనకి ఈ వేదాల్లో అతి ప్రాచీనమైనటువంటి వేదం ఏదంటేనండి ఆన్సర్ వచ్చేసి ఋగ్వేదం. సో ఋగ్వేదం అనేటువంటిది అతి ప్రాచీనమైనటువంటి వేదం అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. సో ప్రొవిన్షియల్ కాన్స్టిట్యున్సీ కమిటీ యొక్క హెడ్ ఎవరు అలాగే చైర్మన్ ఎవరని అడిగారండి. ఆప్షన్ 1 వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 2 వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ 3 వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆప్షన్ 4 వచ్చేసి డాక్టర్ సత్యానంద సిన్హా గారు. సో మనకి ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ హెడ్ ఆ చైర్మన్ వచ్చేసి మనకి ఆన్సర్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ యొక్క హెడ్గా అయితే వ్యవహరించడం జరిగిందండి కాన్స్టిట్యూషన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి హూ కంపోజ్డ్ ద అలహాబాద్ ప్రహస్థితి ఆఫ్ సముద్రగుప్త. సముద్రగుప్తుని కాలంలో అలహాబాద్ ప్రహస్థితి అనేటువంటి ఎవరు రచించారని అడిగారండి. ఆప్షన్ 1 వచ్చేసి రవి కిరీటి, ఆప్షన్ 2 వచ్చేసి ఉమాపతి దాహ్రా, ఆప్షన్ 3 వచ్చేసి వాసబతితి, అలాగే ఆప్షన్ 4 వచ్చేసి హరిసేన్. సో మనకి అలహాబాద్ పరిస్థితి అనేటువంటిది రచించింది అయితే హరిసేన్ గారండి. సో ఆన్సర్ వచ్చేసి హరిసేన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ ద యూనివర్సల్ రెసిపిటెంట్. సో విశ్వగ్రహీత బ్లడ్ గ్రూప్ ఏది అని అడిగారండి. ఆప్షన్ 1 వచ్చేసి ఏ బ్లడ్ గ్రూప్, ఆప్షన్ 2 వచ్చేసి ఏబి బ్లడ్ గ్రూప్, ఆప్షన్ 3 వచ్చేసి బి బ్లడ్ గ్రూప్, ఆప్షన్ 4 వచ్చేసి ఓ బ్లడ్ గ్రూప్. సో ఆన్సర్ వచ్చేసి మనకి యూనివర్సల్ రెసిపిటెంట్ అంటే ఏబి బ్లడ్ గ్రూప్ అండి. విశ్వగ్రహీత అంటారు ఏబి బ్లడ్ గ్రూప్ని. అలాగే యూనివర్సల్ డోనార్ వచ్చేసి ఓ నెగిటివ్ అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి లైట్ ఎయిర్ ఈజ్ రిలేటెడ్ టు అన్నారండి. సో కాంతి సంవత్సరం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నారండి. ఆప్షన్ 1 వచ్చేసి వెదర్, ఆప్షన్ 2 వచ్చేసి డిస్టెన్స్, ఆప్షన్ 3 వచ్చేసి సౌండ్, ఆప్షన్ 4 వచ్చేసి స్పీడ్. సో మనకి లైట్ ఇయర్ అనేటువంటిది డిస్టెన్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుందండి. సో ఆన్సర్ వచ్చేసి డిస్టెన్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ సెక్రెటెడ్ బై ద పీనల్ గ్లాండ్. సో పీనల్ గ్లాండ్ అనేటువంటిది ఏమి ద్రవిస్తుంది అని అడిగారండి. సో ఆప్షన్ 1 వచ్చేసి మెలటిన్, ఆప్షన్ 2 వచ్చేసి ప్రొజెస్టరాన్, ఆప్షన్ 3 వచ్చేసి ఎపినెఫ్రైన్, ఆప్షన్ 4 వచ్చేసి ఇన్సులిన్. సో మనకి పీనల్ గ్లాండ్ అనేటువంటిది ఏమి స్రవిస్తుంది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి పీనల్ గ్లాండ్ అనేటువంటిది మనకి మెలటిన్ అనేటువంటిది అయితే స్రవిస్తుందండి. సో ఆన్సర్ వచ్చేసి మెలటిన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వీ కెన్ కంపేర్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ఏ కండక్టర్ టు అని అన్నారండి. సో మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అనేటువంటిది ఒక కండక్టర్లో ఉన్నప్పుడు దాన్ని ఎలా కంపేర్ చేయొచ్చు అని అన్నారండి. సో ఆప్షన్ 1 వచ్చేసి ఏ బస్ రైడ్ ఇన్ ఏ సిటీ. సో ఏ బస్ రైడ్ ఇన్ ఏ సిటీ అన్నారండి. ఆప్షన్ 2 వచ్చేసి పీపుల్ వాకింగ్ ఇన్ స్ట్రీట్, అలాగే
ఇంటర్సిటీ ట్రైన్ రైడ్ అన్నారండి. సో, ఇంటర్సిటీ ట్రైన్ రైడ్ అన్నారు. అలాగే ఆప్షన్ 4 వచ్చేసి వాటర్ కరెంట్ ఇన్ రివర్. సో, వాటర్ కరెంట్ ఇన్ రివర్ అనేటువంటిది ఆప్షన్ 4 అండి. సో, మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అనేటువంటి కండక్టర్‌లో ఉన్నప్పుడు ఏ విధంగా కంపేర్ చేయొచ్చు అంటారండి. సో, కరెంట్ అనేటువంటిది లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్‌కి అయితే మూవ్ అవుతా ఉంటుందండి. అలాగే వాటర్ అనేటువంటిది హై ఆల్టిట్యూడ్ నుంచి లో ఆల్టిట్యూడ్ వరకు అయితే ఆహ్, సో, ప్రవహిస్తామండి. సో, ఆన్సర్ వచ్చేసి మనకి వాటర్ కరెంట్ ఇన్ రివర్స్. సో, వాటర్ కరెంట్ ఇన్ రివర్స్ అయితే మనం దీన్ని ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ కండక్టర్‌ని అయితే వాటర్ కరెంట్ ఇన్ రివర్స్‌తో అయితే మనమైతే పోల్చొచ్చండి. సో, ఇవండి మనకి 10 బిట్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. వాటి యొక్క ఆన్సర్స్ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.